वज़ीर आईटी और सनत केटीआर ने बीजेपी असेंबली इटाला राजेंद्र पर तनकीद करते हुए मरकज से सिंगारेनी कानून की निजीकारी को रोकने का मशवरा दिया। केटीआर ने रियासती असेंबली में बजट पर बहस के दौरान सिंगारेनी पर इटाला के तबसरों का जवाब दिया। इस मौके पर केटीआर ने कहा कि मरकजी हुकूमत की तरफ से सिंगारेनी को दी गई 4 या 5 कानों की कानकनी सिंगारेनी के साथ की जानी चाहिए, न कि खानगी अफराद के हाथों फरोख्त की जाए। उन्होंने याद दिलाया कि सदारती इंतखाबात के दौरान वज़ीर आज़म के हैदराबाद आने से पहले वज़ीर आला केसीआर ने मरकजी हुकूमत से बराह रास्त सवाल किया कि बैरून मुल्क से कोयले की दरामद की जरूरत क्या है, लेकिन मरकज ने रियासतों और डिस्क को खत लिखकर उनसे घरेलू कोयला न खरीदने को कहा। अगर इसकी कीमत 25% भी हो तो उसे एक तरफ रखकर बैरून मुल्क से दरामद किया जाए। इससे 4 गुना कोयला दरामद करना किसके लिए जरूरी है, यह बताया जाए कि यह किसके फायदे के लिए किया गया। उन्होंने कहा कि मुल्क में क्या हो रहा है, किसकी वजह से, किसके दबाव में मरकजी हुकूमत जरूरत न होने के बावजूद कोयला दरामद करने का हुक्म दे रही है। इस बारे में सोचें कि आप किसके लिए काम कर रहे हैं और तहम्मुल से बात करें। इटाला राजेंद्र का कहना है कि हमें निजीकारी का कोई ख्याल नहीं है। आज विशाखा स्टील फैक्ट्री को कौन बेच रहा है? मरकजी हुकूमत नहीं फरोख्त कर रही है, किसी वजह से विशाखा स्टील बेचना पड़ा। विशाखा स्टील को कम कीमत पर फरोख्त करने की हुकूमत की पॉलिसी से किसको फायदा हुआ? मरकज सिंगारेनी के मामले में भी वही हिकमत अपनी अपनाएगा जैसे एक बोर्ड लगाना के काने नहीं दी गई और दिवालिया हो गई। నడుతున్నది కాబట్టి వారు మాట్లాడే ప్రతి మాట దయచేసి సంయమనంతో ఆలోచించి ఒకటికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, బొగ్గు గనుల విషయంలో ఏం చేస్తున్నది, ప్రైవేట్ వ్యక్తుల విషయంలో ఏం చేస్తున్నది, ఇంపోర్టెడ్ కోల్ విషయంలో ఏం చేస్తున్నది వారు అవగాహన ఉందని నేను అనుకుంటా ఉన్నాను। లేకపోతే నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను। అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా స్పష్టంగా అడిగినారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వాన్ని। ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చే ఒక రోజు ముందు డైరెక్టర్ యశ్వంత్ సిన్హా గారు ఆనాడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఇక్కడికి వస్తే మొత్తం మా శాసనసభ్యుల సమావేశం పెట్టి గౌరవ ఓటర్ల సమావేశం పెట్టి సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినారు। ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసింది అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే డిస్కాంలకు ఉత్తరాలు రాసింది। దేశీయ బొగ్గును కొనవద్దు, ఇక్కడ దేశీయ బొగ్గు 25% ఖర్చు అయితే మాత్రం కూడా దాన్ని పక్కన పెట్టి విదేశాల నుండి ఖచ్చితంగా బొగ్గు తీసుకోవాలి, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి, దిగుమతి చేసుకోవాలి, 4 రెట్లు విలువైన బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఎవరి కోసం, ఎవరి ప్రయోజనం కోసం చేసింది వారు చెప్పాలి। ఒకటి। రెండవది అధ్యక్ష ప్రధానమంత్రి గారు పోతారు అధ్యక్ష ఆస్ట్రేలియాకు, పోగానే పోయిన 2 నెలల లోపలనే వాళ్ళ దోస్తుకు అక్కడ పెద్ద బొగ్గుగానే వస్తుంది అధ్యక్ష, 2 నెలల లోపలనే వస్తుంది అధ్యక్ష। ఇండోనేషియాకు పోతారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు, 1 నెల లోపల తెల్లారి వాళ్ళ దోస్తు పోతారు అధ్యక్ష, వెనక్కి వారికి బొగ్గు గనులు వస్తాయి అధ్యక్ష। ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నది ఏందో మాకంటే వారికి కూడా తెలుసు అధ్యక్ష, వారి మనసు కూడా తెలుసు వాస్తవం ఏందన్నది। ఒక వ్యక్తి అధ్యక్ష, వీఆర్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ స్టేట్, వీఆర్ నాట్ వన్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్లీ స్టేట్, ఫ్రెండ్లీ గవర్నమెంట్ లైక్ దెమ్। ఒకరి కోసమే పనిచేసి తమ దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ లేదు అధ్యక్ష। అధ్యక్ష, వారు బొగ్గు గని కార్మికుల గురించి ఇంత ఆవేదనగా చెప్పినారు, చెప్పమనండి అధ్యక్ష। కోల్ ఇండియాలో వారి ఆధీనంలో పనిచేసే కోల్ ఇండియా కంటే ఈరోజు సింగరేణి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నమాట వాస్తవం కాదా? సింగరేణి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జెన్కో, అదేవిధంగా అక్కడ ఉన్న బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు 91.6% PLF తో భారతదేశంలోనే ప్రైవేట్ విద్యుత్ కేంద్రాల కంటే, ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాల కంటే, కోల్ ఇండియా దగ్గర ఉండే సంస్థల కంటే అత్యధిక PLF సాధిస్తూ కేంద్ర ప్రభుత్వ అవార్డు వరుసగా 6 సార్లు సాధించిన మాట వాస్తవం కాదా? ఈరోజు కొంతమందికి వారు వత్తాసు పలుకుతుండొచ్చు, వారి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండొచ్చు, కొంతమందిని వారు పల్లకి మోస్తుండొచ్చు, పెద్దవాళ్ళని చేస్తుండొచ్చు। ప్రపంచంలో ఒక వ్యక్తి కుబేరుడైతే దేశమంతా బాగుపడ్డదని వాళ్ళు అనుకోవచ్చు అధ్యక్ష, మేమట్లా అనుకుంటలేం। కాబట్టి సింగరేణి విషయంలో ఏమేం చేసినామో సావధానంగా మంత్రి గారు చెప్తారు, ఎనర్జీ మినిస్టర్ గారు, కానీ మీ హృదయానికి కూడా తెలుసు, మీ మనసుకు కూడా తెలుసు ఏం జరుగుతున్నది ఈ దేశంలో, ఎవరి వల్ల, ఎవరి ఒత్తిడి వల్ల అవసరం లేకపోయినా బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నది। ఇవన్నీ దయచేసి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి। మీరు ఈరోజు సర్వస్వతంత్రమైన శక్తి కాదు, మీరు ఒక పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ యొక్క విధానం ఏంది, ఆ పార్టీ విధానంలో ఉన్న లోపాలేంది, లొసుగులేంది, ఎవరి కోసం పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి సంయమనంతో మాట్లాడాలి। ఎందుకంటే మీరు ఒక్కరి మాట్లాడితే ఇక్కడ సింగరేణి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 13 మంది శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు పుంకాలుగా చెప్పే శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉన్నది। మేము ఒక్కటే అడుగుతా ఉన్నా రాజేందర్ గారిని చివరిగా అధ్యక్ష, వారు అంటున్నారు ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన మాకు లేదు, నేను కేంద్ర మంత్రిని అడిగినా ఆయన చెప్పిండు, ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండు అంటున్నారు। నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు తుక్కు కింద అమ్ముతున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? ఏ కారణం చేత అమ్మాల్సి వస్తున్నది విశాఖ ఉక్కును? ఇదే పద్ధతుల్లో గనులు అలాట్ చేయకుండా ముందు ఖతం చేస్తారు, ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో దాన్ని కట్ చేస్తారు,
కట్ చేసినాక ఆఖరికి పేషెంట్ సిక్ అయిపోయిందని చెప్పి అమ్మేస్తారు. ఇది కూడా గదే కథ అధ్యక్ష. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మే క్రమంలో ఆనాటి ప్రభుత్వం అనుసరించిన విధానం ఏంటంటే గనులియలేదు. మొదలు గనులియకుండా ఆక్సిజన్ కట్ చేసి తర్వాత నష్టాల్లో పడ్డదని చెప్పి దివాలా తీసిందని ఒక బోర్డు తలిగించి ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేసినట్టు అదే స్ట్రాటజీ, అదే వ్యూహం ఈరోజు మీరు సింగరేణి విషయంలో మీ ప్రభుత్వం అవలంబిస్తున్నది. నేను సూటిగా అడుగుతాను రాజేంద్ర గారు, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేమో గనులు ఇస్తారు నామినేషన్ బేసిస్ లో, తెలంగాణకి ఎందుకు ఇయ్యరు, సింగరేణికి ఎందుకు ఇయ్యరు? మీకంత చిత్తశుద్ధి ఉంటే, మీకంత ప్రేమ ఉంటే సింగరేణి కార్మికులకు మీద పోండి, కేంద్రంలో గల్లబట్టి అడగండి, నిలదీయండి. ఎందుకు ఇయ్యవు, గుజరాత్కి ఎట్లు ఇస్తావు, ఇక్కడ ఎందుకు ఇయ్యవు అడగండి. అదే పద్ధతిలో ఇంకో మాట అడగండి, విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారో అడగండి.